ఏ కారణాలను బట్టి నువ్వు దేవుడి నుంచి దూరం అవుతున్నావు? ఈ కారణాల లిస్టు రాసుకుంటూ పోతే యోహాను సువార్తలో యోహాన్ గారు మాట అంటారు, యేసుక్రీస్తు చేసిన క్రియలను గనక మనం రాస్తే భూలోకంలో ఉన్న పుస్తకాలు సరిపోవంట. అలాగే దేవుడి నుంచి మనల్ని దూరం చేసే కారణాలు రాస్తే భూలోకంలో ఉన్న పుస్తకాలు సరిపోవు. ఒక పాట దేవుడి నుంచి దూరం చేయొచ్చు, ఒక ఇష్టం దేవుడి నుంచి దూరం చేయొచ్చు, ఒక తిండి దేవుడి నుంచి దూరం చేయొచ్చు, వాక్యంలోనే ఉండి బైబిల్లోనే ఉండి ప్రార్థనలోనే ఉండి మన మైండ్ సెట్ బాలేక లోకాశ, నేత్రాశ, జీవబుడము ఇవన్నీ కూడా మనల్ని దేవుడి నుంచి దూరం చేయొచ్చు. సో కాబట్టి చాలా లిస్ట్ ఉంది, భయంకరమైన లిస్టు, దేవుడి నుంచి దూరం చేసే లిస్టు చాలా ఉన్నాయి. మరి మన జీవితంలో ఏముందంటే ఇది అంత తొందరగా బయటికి రాదు. చూడండి, గర్వం తప్పని అందరికీ తెలుసు, నాకు గర్వం ఉందని తెలుసుకోవడమే చాలా ప్రాబ్లం. అసూయ చెడ్డదని అందరికీ తెలుసు, నాకు అసూయ ఉందని తెలుసుకోవడమే చాలా ప్రాబ్లం. సో కాబట్టి దీనికి హోంవర్క్ చేయాలి. మీరు ఒక నోట్బుక్ తీసుకొని మొదలు పెట్టుకొని రాసుకోండి. ఇంతకు ముందు నేను ఎలాగ ప్రార్థన చేసేది, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నా, నా ఫ్రెండ్స్ ఏంటి, ఇప్పుడు నా అలవాట్లు ఏంటి, ప్రతి 24 గంటల్లో నేను ఎన్ని గంటలు దేనికి ఇస్తున్నా, ఈ టైం టేబుల్ రాసుకోండి. ఆ 24 గంటల టైం టేబుల్లో హ్యాపీగా కారణం ఏంటో మీకు అర్థమైపోద్ది. యూట్యూబ్కి ఎన్ని గంటలు ఇస్తున్నావు, కట్ యూట్యూబ్. ఫ్రెండ్స్కి ఎన్ని గంటలు ఇస్తున్నావు, కట్ చేయి, టైం తక్కువ చేసే. ఇలాగా 24 hours టైం టేబుల్ ని కనుక మనం రాసేసుకుంటే ఖచ్చితంగా దేవుడి నుంచి మనల్ని దూరం చేసే విషయాలను మనం కనిపెట్టి పడిపోక ముందే, గోతిలో పడక ముందే, గోతిలో నుంచి నరకంలో పడక ముందే మన ఆత్మలను మనం రక్షించుకుంటాం. గాడ్ బ్లెస్ యూ.